నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రికి గుండెల్లో రైలు పరిగెడుతోంది. రోడ్ షోలో నందమూరి బాలకృష్ణ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు సాగనంపాలో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు బంగారుపాలెం రోడ్ షోలో నందమూరి బాలకృష్ణ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని నందమూరి నటరత్న నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బెంగుళూరు చెన్నై జాతర మీదుగా నడి రోడ్డు మీదుగా సోమవారం 8 గంటల ప్రాంతంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ జగన్ గుండెల్లో రైలు పరిగెత్తేలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ముందున్నారని అన్నారు. అలాగే మే నెల 13వ తేదీన జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని అన్నారు. అనంతరం నందమూరి తారక రామారావు పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు చేపట్టే ఘనత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తగ్గిందని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోసం ఎన్టీ రామారావు సంక్షేమ పథకాలతో పాటు డ్వాక్రా మహిళలకు మహిళా సంఘాలు ఏర్పాట్లు చేయడం అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి దక్కిందని అన్నారు. జగన్ ఇంటికి పోవడము ఖాయమని అన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కలిగిరి మురళీమోహన్, ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావును 2 ఓట్లు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బంగారుపాలెం మండలంలోని నందమూరి బాలకృష్ణ ప్రజలకు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు చేపట్టిన మేనిఫెస్టోలో పెట్టిన ప్రజలకు వివరిస్తూ రోడ్ షోలో తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండరు పంపిణీ, ఏడాదికి రైతుకు 20,000 రూపాయలు ప్రతిజ్ఞ, విద్యార్థికి నెలకు 15,000 రూపాయలు, మరెన్నో సంక్షేమ పథకాలు వచ్చే పట్న ఘనత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల పి జయచంద్ర నాయుడు, ఎన్పి జయప్రకాష్ నాయుడు, కోదండ యాదవ్, ఎన్పి విక్రమ్, ఎన్పి ధరణి, కోక ప్రకాష్ నాయుడు, హేమచంద్ర నాయుడు, సందీప్ నాయుడు, చిత్రనాయుడు, రాధికా మంజు, మహేష్ వెంకటాపురం, పారిశ్రామికవేత్త మోహన్ నాయుడు, దొరబాబు నాయుడు, దిలీప్ నాయుడు, లోక్సభ నాయుడు, భాష్యం వంశీ, టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మన ముఖ్యుల మామయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు నిపుణమైన పదపూజల పట్టుకు వచ్చేస్తున్నాడు. నందమూరి బాలయ్యకి స్వాగతం పలుకుదాము. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. చిత్తూరుకు వచ్చేయండి. చిత్తూరు ఏడు ఫోన్